నేడు రాజస్థాన్ ఢిల్లీ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి. జైపూర్లో బంధువుల నివాసానికి హాజరు కానున్న రేవంత్ రెడ్డి. జైపూర్ నుంచి ఢిల్లీ వెళ్ళనున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక నువ్వు రాష్ట్రంలో ఎప్పుడు ఉంటావు ముఖ్యమంత్రి గారు? రాష్ట్రంలో ఉండడానికే అసలు నేను ఢిల్లీ గులాంగా ఎన్నుకున్నారా వాళ్ళు, లేకపోతే ఈ రాష్ట్రానికి సీఎంగా ఎన్నుకున్నారా నేను? అస్సలే ఉండవు ఎందుకో. మరి నీ ఆలోచన ఏందో అర్థం కాదు. మళ్ళీ ఆయన పిలిచిండ్లా మరి. ఇక ఇక్కడ మనకు ఒక 2 రోజుల పాటు ఎమ్మెల్సీలకు ఎమ్మెల్యేలకు క్రమశిక్షణ తరగతులు నిర్వహిస్తున్నది. రేపటి నుంచి ఎమ్మెల్సీలకు స్పీకర్ క్లాసులు. 2 రోజుల పాటు ఎమ్మెల్సీలకు ఓరియంటేషన్ క్లాసులు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ అధ్యక్షన అన్ని పార్టీల ఎమ్మెల్సీలకు శిక్షణ తరగతులు. MHRDలోని కాన్ఫరెన్స్ హాల్లో శిక్షణ తరగతులు. అసెంబ్లీ సమావేశాల విధి విధానాలను వివరించనున్న స్పీకర్. అసెంబ్లీ సమావేశాల్లో సభ జరిగే తీరు, సభా మర్యాద, ప్రత్యేకత వివరించే అవకాశం. సభల్లో శాసనసభ్యులు వివరించే తీరుపై సభాపతి దిశానిర్దేశం. వాయిదా తీర్మానాలు, షార్ట్ నోటీసు, క్వశ్చన్ అవర్, స్టేట్మెంట్ టు కథ, సీఎం అండ్ మినిస్టర్స్, షార్ట్ డిస్కషన్స్, హాఫ్ ఎన్ అవర్ డిస్కషన్, అసెంబ్లీ 344 రూల్, అత్యవసర చర్చ పలు అంశాలపై తరగతులు. ఇది మంచి ఆలోచన. ఒకవేళ ఈ క్లాసులు చెప్తాను కదా 2 రోజుల క్లాసులు, ఈ 2 రోజుల క్లాసులు చెప్పినా ఇవి పాటించకపోతే ఏం చేయరు అంటే దెబ్బలు కొట్టుర్రు, వాళ్ళకి శిక్షలు కూడా విధించుర్రు. ఇప్పుడు క్లాస్ రూమ్లో పిల్లలకు క్లాస్ చెప్తాం, మళ్ళీ చెప్పిన క్లాస్ మళ్ళీ తిరిగి వాళ్ళు చెప్పకపోతే ఏం చేస్తాం, 4 దెబ్బలు కొడతారు లేదా ఫెయిల్ అయిపోతారు. వీళ్ళని కూడా గట్టిన చేయాలి. ఒకవేళ ఇక్కడ మీరు ఈ 2 రోజుల క్లాసుల్లో ఇన్నిటి మీద చర్చ జరుగుతుందట. షార్ట్ నోటీస్ మీద, తీర్మానాల మీద, క్వశ్చన్ అవర్ మీద, స్టేట్మెంట్ టు కథ మీద, స్టేట్మెంట్ టు సీఎం అండ్ టు మినిస్టర్స్, షార్ట్ డిస్కషన్స్, హాఫ్ ఎన్ అవర్ డిస్కషన్స్, వీటి మీద సభ్యులు ఎట్లా ప్రవర్తించాలి, ఎట్లా మసులుకోవాలి, వాళ్ళ ప్రవర్తన ఎట్లుండాలి, వాళ్ళు ఇచ్చే స్పీచ్ ఎట్లుండాలి, ఏ క్వశ్చన్స్ రేజ్ చేయాలి, ఏ సమాధానాలు ఇవ్వాలి, వీటి మీద 2 రోజులు ఎమ్మెల్సీలకు ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులు పెట్టడం మంచిది. ఇక మీరు పోయి బూతులు మాట్లాడడం, ఇష్టానుసారంగా మాట్లాడడం చేస్తే కనుక మరి మీకు ఏ శిక్ష చేయాలో ఆ శిక్ష చేయాలి వాళ్ళు. తీన్మార్ మాలిగానికి ఒక 2 రోజులు ఎక్కువ పెట్టుర్రు క్లాసు, ఎందుకంటే వాడు మొత్తం మాట్లాడేది బూతులే కాబట్టి 2 రోజులు ఎక్కువ క్లాస్ తీసుకోరు. బిడ్డ అట్లా మాట్లాడద్దు, ఇట్లా మాట్లాడాలి అని 2 రోజుల క్లాస్ ఎక్కువ తీసుకొని వాని బూతులు తగ్గించే ప్రయత్నం చేయండి. లేకపోతే వాడు రేవుకు రాడు, బూతులు మాట్లాడే ప్రయత్నం చేస్తాడు.